చిన్న చిన్న మాటలు కూడా అబద్ధం ఆడుతున్నారా? హాయ్ హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. టీ తాగారా? ఏంటంటే ఇప్పుడు వీడియో ఒకటి మంచి మాట అయితే ఒకటి చెప్పాలనుకున్నా నా సబ్స్క్రైబర్స్ కోసము, ఈ వీడియో చూసే వాళ్ళ కోసం కూడా. ఏంటంటే మనం ఒక్కోసారి చిన్న చిన్న పనులకు కూడా అబద్ధాలు ఆడిస్తూ ఉంటారు. అందరూ అనుకోండి క్యాజువల్గా ఎవరైనా అన్నం తిన్నదానికి కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళిన దానికి ఏ దానికైనా ఆటోమేటిక్గా కొందరు అట్లా అలవాటు అయిపోతుంది అనమాట. కొందరికి ప్రతి ఒక్కదానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. అలాంటి అబద్ధాలు అస్సలు చెప్పకూడదంట. ఎందుకంటే మన నాలుకకు అనేది ఒక పాజిటివ్, ఒక ఎనర్జీ అంటే ఎనర్జీ ఒకటి ఉంటుందన్నమాట. సో మనం అబద్ధాలు ఆడడం వల్ల, అట్లా చెప్పడం వల్ల మన నాలుకకున్న ఒక మంచి ఎనర్జీ అనేది ఒకటి పోతుందంట. అందుకని చెప్పేసి దానివల్ల మన మాటకి పవర్ అనేది ఉండదంట. అయితే చెప్తారు కదా, కొన్ని కొన్ని మాటలకి పవర్ ఉంటుంది. సో అలాంటి పవర్ అనేది లేకుండా పోతుందంట. అందుకని చెప్పేసి అబద్ధాలు ఎప్పుడు కూడా ఆడొద్దు. మన పిల్లలకు కూడా అది చెప్పాలి. చిన్న చిన్న మాటల దగ్గర కానీ ఏదైనా పెద్దది కానీ చిన్నది కానీ ఏదైనా అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. మనం చెప్తే మన పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది అనమాట. అది మనం ఫ్యూచర్ పైన పడుతుందంట అబద్ధాలు ఆడటం అనేది. అట్లాంటివి అస్సలు ఆడకూడదట. నాకు పెద్దవాళ్ళు చెప్తే ఈ వీడియో విన్నాను. సో అందుకని ఈ మాట చెప్తున్నాను అనమాట. ఏంటంటే మన నాలుకకున్న ఒక పవర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది పోయి మనిషికి కళ అనేది తగ్గిపోతుందంట. సో అందుకని చెప్పేసి అబద్ధాలు ఆడొద్దు. మంచో చెడు ఏదైనా నిజమే చెప్పేయాలి. అబద్ధం చెప్తే దానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సో నిజం చెప్పానంటే మనం నిర్భయంగా ఉంటాం ఏ విషయంలోనైనా. సో అందుకే నిజాలే మాట్లాడదాం.